హాయ్ టు ఆల్. ఈ వీడియోలో మనం రెగ్యులర్, సెల్ఫ్ ఫినాన్స్, సెల్ఫ్ సపోర్ట్ పేమెంట్ సీట్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలని చెప్పి చూద్దాం. సో నేనైతే మీకు మ్యాక్సిమం అన్ని యూనివర్సిటీస్ని కవర్ చేసి చూపిస్తాను. వాటితో పాటు కాలేజెస్ని కూడా, కాలేజ్లో ఉన్న రెగ్యులర్ సీట్సా, సెల్ఫ్ ఫినాన్స్ సీట్సా, సెల్ఫ్ సపోర్ట్ సీట్సా, పేమెంట్ సీట్సా, వాటి కోడ్స్ ఏంటనే వాటిని కూడా నేను ఇక్కడ చూపిస్తాను, చూడండి. సో మీకైతే ఒక ఐడియా వస్తుంది ఏ యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి, సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఉన్నాయి, సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ ఉన్నాయి, వాటి కోర్స్ ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ అయితే చూడండి, మనకి ఎస్వియు యూనివర్సిటీ తీసుకుందాం. ఎస్వియు యూనివర్సిటీలో ఇటు పక్క మనకి ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ కాలేజ్ అయితే అది ఏ కాలేజ్కి అఫిలియేటెడ్ ఉందని చెప్పని ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఫస్ట్ అయితే ఇది ఎస్వి యూనివర్సిటీ అనమాట. యూనివర్సిటీకి సంబంధించి కోర్స్ కోడ్ చూడండి, PG001 MA ఇంగ్లీష్. ఇది వచ్చేసి రెగ్యులర్ కోడ్ అనమాట. ఇది ఇందులో ఉన్నాయి రెగ్యులర్ సీట్స్కి సంబంధించి కోడ్ అనేది SVUA. ఓకేనా, SVUA అంటే ఇది రెగ్యులర్. తర్వాత పేమెంట్ సీట్ చూసుకుంటే అదే కోర్సులో SVUA PA అని ఉంది. ఓకేనా, రెగ్యులర్ కోడ్ అయితే మాత్రం SVUA PA అనేది పేమెంట్ కోడ్, అర్థమైన పేమెంట్ షీట్ అనమాట అది. తర్వాత సెల్ఫ్ ఫినాన్స్ అట్లాగే సెల్ఫ్ సపోర్ట్కి ఏం కోడ్స్ ఉన్నాయని చూద్దాం. సో ఇక్కడ చూడండి, కోర్స్ కోడ్ వచ్చేసి PG052 ఉంది. MA టూరిజం. SF అని ఉంది కదా, SF అంటేనే సెల్ఫ్ ఫినాన్స్ అని, SVUA SF అంటే సెల్ఫ్ ఫినాన్స్. అదే కోర్సులో SS తీసుకుంటే సెల్ఫ్ సపోర్ట్ది SVUA SS అనమాట. సో ఇది సెల్ఫ్ సపోర్ట్కి కోడ్ అనమాట. ఇప్పుడు మీకు ఒక కన్ఫ్యూజన్ రావచ్చు, PAకి SSకి డిఫరెన్స్ ఏంటి, రెండు పేమెంట్ షీట్సే కదా అని. సో వాటికి సంబంధించి పేమెంట్ షీట్స్ సపరేట్గా పెట్టారు, అట్లాగే సెల్ఫ్ సపోర్ట్ షీట్స్ అనేవి సపరేట్గా ఉంటాయి. కానీ రెండింటికి మాత్రం ఫీ రింబర్స్మెంట్ అనేది రాదు. తర్వాత కిందకి వెళదాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ SVUS అని ఉంది. సో ఇదేంటంటే సైన్స్, కాలేజ్ ఆఫ్ సైన్స్ అనే అనమాట. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి, SVUS. సార్ ఇది రెగ్యులర్ అనమాట. ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి, కోర్స్ టైప్ వచ్చేసి రెగ్యులర్. తర్వాత కోడ్ వచ్చేసి SVUS. అదే దానికి పేమెంట్ సీట్ అట్లాగే సెల్ఫ్ ఫినాన్స్, సెల్ఫ్ సపోర్ట్ సీట్ కోడ్స్ చూడండి. PA అని ఉంటేనేమో MSc బయోకెమిస్ట్రీకి SUS PA అని ఉంది. తర్వాత సెల్ఫ్ ఫినాన్స్కి అదే కోర్సులో SVUSSF అని ఉంది, అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అని. తర్వాత సెల్ఫ్ ఫినాన్స్ సీట్ అని. తర్వాత SS అంటే తెలిసిందే, సెల్ఫ్ సపోర్ట్ సీట్ అని. ఈ కోర్స్ అనేవి మనం ముందుగా నోట్ చేసుకుంటాం మనకి ఏ కోర్స్ కావాలనేది. సో ఈ యూనివర్సిటీలో, SV యూనివర్సిటీలో వచ్చేసి రెగ్యులర్, సెల్ఫ్ ఫినాన్స్, సెల్ఫ్ సపోర్ట్, PAకి సంబంధించి కోడ్స్ అయితే ఇవన్నమాట. సో మ్యాక్సిమం అన్ని యూనివర్సిటీస్ కూడా అట్లాగే ఉంటాయి. ఫస్ట్ వచ్చే కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ నేమ్ మారిద్ది అనమాట. సో ఇప్పుడు SV యూనివర్సిటీ అండర్లో ఉన్న కాలేజ్ కోసం చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్లో యూనివర్సిటీకి అండర్లో ఉన్న కాలేజ్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి BT గౌడ్ డిగ్రీ కాలేజ్ మదనపల్లి అని ఉంది. సో దానికి BTC అనే కోడ్ అనేది, BTCM అనేది కోడ్ అనేది ఇచ్చారు. సో గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి దీంట్లో మ్యాక్సిమం వచ్చేసి సెల్ఫ్ ఫినాన్స్ సీట్సే ఉన్నాయి. చూడండి, డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, ఎకనామిక్స్ కానీ, కామర్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, మళ్ళీ కామర్స్ ఇచ్చారు, తర్వాత జువాలజీ ఇచ్చారు. సో ఏంటంటే ఈ కోర్స్ కోడ్స్ అన్నిటికి సంబంధించి సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది ఓన్లీ గర్ల్స్కి సంబంధించింది. తర్వాత చూడండి, తర్వాత ఉన్న కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నగరి. సో ఈ నగరి కాలేజ్కి సంబంధించి ఇది కోర్స్ కోడ్, ఇది వచ్చేసి సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అనమాట ఇవి. సో ఇక్కడ దాని కాలేజ్ కోడ్ వచ్చేసి GDCN. ఓకేనా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నగరి. సో కోర్స్ కోడ్ వచ్చేసి అది. తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పుత్తూరుకి వచ్చేసి GDCP. కోర్స్ టైప్ వచ్చేసి SF అనమాట. సో SFలో మాస్టర్ ఆఫ్ కామర్స్ ఇది. సో ఇట్లా రిమైనింగ్ కోర్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి మీ కోర్స్ ఏమైందనేది చూసుకోండి. ఇంకా తర్వాత NSP గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఉమెన్ చిత్తూరు. సో ఇది వచ్చేసి గర్ల్స్కి మాత్రమే ఉంది ఇక్కడ. సో దానికి సంబంధించి కోడ్ వచ్చేసి NPSW అని ఉంది. సో సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అనమాట ఇవి. తర్వాత మైక్రోబయాలజీ వచ్చేసి సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఉన్నాయి. సో అట్లాగే ఇక్కడ చూడండి, ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మొత్తం కూడా సెల్ఫ్ ఫినాన్స్ సీట్సే ఉంటాయి. అదే ప్రైవేట్ కాలేజ్కి అయితే మాత్రం ఇంకా ఈ పేమెంట్ సీట్స్ అనమాట మొత్తం టోటల్గా. ఒకసారి అది కూడా చూద్దాం. సో ప్రైవేట్ కాలేజ్కి అయితే లిస్ట్ ఇవ్వలేదు ఇక్కడ. ఇంకా తర్వాత వచ్చేసి AU యూనివర్సిటీ ఉంది. ఇప్పుడు AU యూనివర్సిటీని చూద్దాం. సో AUకి వచ్చేసి ఒకసారి ఫస్ట్ ఇచ్చిన కోడ్ చూడండి, PG
1113A ఎంటెక్ అట్మాస్ఫిరిక్ సైన్స్. సో ఇది ఇందులో వచ్చేసి రెగ్యులర్ ఉంది, సెల్ఫ్ ఫినాన్స్ ఉంది, సెల్ఫ్ సపోర్ట్ ఉంది. సో ఈ కోర్స్కి 3 ఉన్నాయి. మూడిట్లో కూడా చూడండి, రెగ్యులర్కి వచ్చేసి AUCS అని ఉంది, సెల్ఫ్ ఫినాన్స్కి వచ్చేసి AUCSSF అని ఉంది, సెల్ఫ్ సపోర్ట్కి వచ్చేసి AUCSSS అని ఉంది. సో ఆంధ్ర యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ అండ్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దానికి సంబంధించి కోడ్ అనేది ఇదనమాట. మళ్ళీ ఇక్కడ మీరు కాలేజ్ ఆఫ్ సైన్స్ ఉందని చెప్పిన కాలేజ్ అనుకోవద్దు, ఇది యూనివర్సిటీ అనమాట. ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అని చెప్పని ఉంచారనమాట. అదే ఆర్ట్స్ అండ్ కామర్స్కి అయితే AUCA అని ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, AUCA ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్కి AUCA కోడ్ రెగ్యులర్కి. అదే సెల్ఫ్ ఫినాన్స్కి అయితే AUCASF అనమాట. ఇది రెండు కూడా ఇక్కడ చూపిస్తున్న AUCA, AUCASF, AUCS, AUCSSF అనేవి రెండు యూనివర్సిటీలో కాలేజెస్ అయితే కాదు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అదే సెల్ఫ్ సపోర్ట్ చూడండి, సెల్ఫ్ సపోర్ట్కి అయితే మాత్రం ఇక్కడ ఉన్న కోర్స్ కూడా ఏంటి, PG 115 MSc ఎలక్ట్రానిక్స్ ఉంది. ఇది సెల్ఫ్ సపోర్ట్ సీట్స్. ఈ కోర్స్కి వచ్చేసి రెగ్యులర్ సీట్స్ లేవు, సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్, సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ ఉన్నాయి. సెల్ఫ్ ఫినాన్స్కి వచ్చేసి AUCSSF, AUCSSS. సో రెగ్యులర్కి, సెల్ఫ్ ఫినాన్స్కి, సెల్ఫ్ సపోర్ట్కి కోర్స్ అయితే మాత్రం ఇప్పుడు చూసాం కదా, ఇది రెగ్యులర్కి అయితే ఎట్లాగా, సెల్ఫ్ ఫినాన్స్కి అయితే ఎట్లాగా, సెల్ఫ్ సపోర్ట్కి అయితే ఎట్లాగా. సో వాటి కోర్సు AUCS, AUCSSF, AUCSSS. యూనివర్సిటీకి వచ్చేసి అనమాట ఇవన్నమాట కోడ్. AUకి వచ్చేసి తర్వాత ఇంకో యూనివర్సిటీకి వెళ్ళిపోదాం, నెక్స్ట్ యూనివర్సిటీకి. AU అండర్లో ఉన్న కాలేజ్ కోసం కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి కాలేజ్ లిస్ట్ ఇస్తే చూద్దాం దాంట్లోనే. ఇక్కడైతే కాలేజ్ లిస్ట్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి చూడండి. ఫస్ట్ కాలేజ్ వచ్చేసి డాక్టర్ VS కృష్ణ గవర్నమెంట్ కాలేజ్ అని చెప్పిన ఒకటి ఇచ్చారు. సో ఇందులో MA ఇంగ్లీష్కి సంబంధించి సెల్ఫ్ ఫినాన్స్ అయితే ఉంది. సెల్ఫ్ ఫినాన్స్ చూడండి, డాక్టర్ VS కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. సో ఇది AU అండర్లో ఉంది కాబట్టి ఫస్ట్ అయితే AU అని ఇచ్చారు, తర్వాత VS కృష్ణ కాలేజ్ కాబట్టి VS అని ఉంది, సెల్ఫ్ ఫినాన్స్ కాబట్టి SF అని ఉంది. అర్థమైందా? ఈ కాలేజీకి సంబంధించి ఈ ఆంధ్ర యూనివర్సిటీ అండర్లో ఉంది కాబట్టి యూనివర్సిటీ కోడ్ అయితే ఇది AUVSSF. అదే కోర్స్ కోడ్ MA ఇంగ్లీష్కి వచ్చేసి PG001. అర్థమైందా? సో దీనికి ఇంకా సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ అయితే ఇవ్వలేదు, రెగ్యులర్ సీట్స్ ఇవ్వలేదు అనమాట ఇంగ్లీష్కి. తర్వాత MSc బయోటెక్నాలజీ చూడండి, ఇక్కడ బయోటెక్నాలజీ SF అని కనిపిస్తుంది కదా. సో డాక్టర్ VS కృష్ణ కాలేజ్లో అయితే మాత్రం సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఉన్నాయి, సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ కూడా లేవు, రెగ్యులర్ సీట్స్ కూడా లేవు బయోటెక్నాలజీకి. సో దానికి కోర్స్ కోడ్ చూడండి AUVSSF. చూసారు కదా, ఫస్ట్ అయితే యూనివర్సిటీ కోడ్ ఉంటుంది, తర్వాత కాలేజ్ కోడ్ ఉంటుంది, అది ఏ సీట్ అనేది దాన్ని లాస్ట్లో మెన్షన్ చేశారనమాట. సో గవర్నమెంట్ కాలేజ్కి సంబంధించి ఇట్లా ఉంది కోడ్స్ అనేవి. సో గవర్నమెంట్ కాలేజ్లో మ్యాక్సిమం వచ్చేసి సెల్ఫ్ ఫినాన్స్ సీట్సే మనకి ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. AUకి అండర్లో మాత్రం చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు మీ కోర్స్ మీరు గవర్నమెంట్ కాలేజ్లో చేరాలనుకుంటే మీరు దాన్ని చూస్ చేసుకోవచ్చు. ముల్లయ్య కాలేజ్ ఉంది, తర్వాత ఇంకా రిమైన్ చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి. ఒకసారి చూసుకోండి, మీకు ఏ కోర్స్ కావాలో, మీకు యూనివర్సిటీ కావాలనుకుంటే యూనివర్సిటీ, కాలేజ్ కావాలనుకుంటే కాలేజ్కి, వాటి కోర్సుని కూడా గుర్తుపెట్టుకోండి, మీ కోర్స్ కోడ్ని గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ సీట్స్ ఏమి ఉన్నాయంటే మనం తర్వాత చూసుకోవచ్చు. సీట్స్ కోసం మీరు జస్ట్ ఫస్ట్ ఈ వీడియోలో వచ్చేసిందంటే మీరు కోర్స్ని మాత్రం, యూనివర్సిటీ కోర్స్ని మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకా తర్వాత వచ్చేసి మనకు ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్ అయితే మాత్రం ఎక్కడ కూడా ఇవ్వలేదు, మనకు వెబ్ ఆప్షన్స్లో చూపించే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ అయితే ఇచ్చారనమాట, అనంతపురది. సో ఇందులో కూడా అంతే, రెగ్యులర్కి పేమెంట్కి కోర్స్ అయితే. సో ఇక్కడ మ్యాక్సిమం ఈ ఫస్ట్ కోర్సెస్ అన్నిటి కూడా రెగ్యులర్ పేమెంట్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇది కృష్ణదేవరాయ యూనివర్సిటీ కాబట్టి యూనివర్సిటీ ఏంటిది, కృష్ణదేవరాయ యూనివర్సిటీ. కోర్స్ అయితే ఇవి, కోర్స్ నేమ్స్, వాటి టైప్స్, రెగ్యులర్ పేమెంట్ అనేది. సో ఫస్ట్ ఇంగ్లీష్కి వచ్చేసి రెగ్యులర్ పేమెంట్ రెండు ఉన్నాయి. రెగ్యులర్ కూడా వచ్చేసి SKUC, పేమెంట్ సీట్స్ వచ్చేసి SKUC-PA అని ఉంది. ఓకేనా? దీనికి సంబంధించి యూనివర్సిటీకి సంబంధించి రెగ్యులర్ పేమెంట్కి కోడ్స్ అయితే అవి సెల్ఫ్ సపోర్ట్, సెల్ఫ్ ఫినాన్స్ ఉన్నాయని చూద్దాం. ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ ఫినాన్స్కి సంబంధించి ఉంది SKUCSF. SKUCS అనేది యూనివర్సిటీ కోడ్, తర్వాత SF అనేది సెల్ఫ్ ఫినాన్స్ అని.
ఈ కోర్స్ కోడ్ చూసుకుంటే PG055 మాస్టర్ ఆఫ్ కామర్స్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ అయితే ఉంది. అట్లాగే రిమైనింగ్ కోర్సెస్ కూడా మీరు చెక్ చేసుకోండి, మీది ఏదైతే ఉందో అది. సో మ్యాక్సిమం ఇందులో సెల్ఫ్ ఫినాన్స్, రెగ్యులర్ పేమెంట్ సీట్సే ఉన్నాయి. తర్వాత యూనివర్సిటీ అండర్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్ అయితే ఇచ్చారు అక్కడ. సో వాటికి సంబంధించి కోర్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. సో ఈ గవర్నమెంట్ కాలేజ్ మొత్తం కూడా మ్యాక్సిమంకి అర్థమైపోయింది ఏంటంటే మనకి సెల్ఫ్ ఫినాన్స్ సీట్సే ఉన్నాయి. పేమెంట్ సీట్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే చేయలేదు, కానీ పేమెంట్ సీట్స్ కూడా ఉంటాయి. సో తర్వాత ఇంకా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అయితే ఇచ్చారు. సో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చూడండి, MA ఇంగ్లీష్కి అయితే మాత్రం రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ రెండో ఉన్నాయి. తర్వాత వాటి కోడ్ చూడండి, ANUC, తర్వాత ANUCSF ఉంది సెల్ఫ్ ఫినాన్స్కి. రెగ్యులర్కి అయితే ANUC, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజ్. ఓకేనా, మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది, ఇది యూనివర్సిటీని, ఇది కాలేజ్ అయితే కాదు. తర్వాత మిగతా వాటికి వెళ్దాం. తెలిసిందే కదా, ఇక్కడ చూడండి మనకి రెగ్యులర్ అంటే R అంటే రెగ్యులర్, SF అంటే సెల్ఫ్ ఫినాన్స్, ANUC, ANUCSF. ఇంకా తర్వాత SS అని ఉంటే మాత్రం మనకి ఇక్కడ చూడండి MA మ్యూజిక్ వోకల్ ఉంది. సో ఈ SS అంటే సెల్ఫ్ సపోర్ట్, ANUCSS. సో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజ్ సెల్ఫ్ సపోర్ట్ అని అర్థం అనమాట. తర్వాత వెళ్ళిపోదాం. మ్యాక్సిమం తర్వాత కూడా చూడండి ASN డిగ్రీ కాలేజ్ ఉంది, దీంట్లో కూడా సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అయితే ఉన్నాయి. సో ఈ డిగ్రీ కాలేజ్ సంబంధించి కోర్స్ కూడా అనేది ASNT. ఓకేనా, తర్వాత యూనివర్సిటీకి వెళ్ళిపోతాం. సో తర్వాత పద్మావతి యూనివర్సిటీలో చూడండి, పద్మావతి యూనివర్సిటీలో రెగ్యులర్ పేమెంట్ సీట్సే మ్యాక్సిమం అన్నీ ఉండేది. రెగ్యులర్ కూడా వచ్చేసి SMP VV, తర్వాత పేమెంట్ సీట్స్ వచ్చేసి SPM VV PA, లాస్ట్లో వచ్చేసి PA అని ఉంటుంది. సో అది పేమెంట్ సీట్కి సంబంధించి కోడ్ అనమాట. సో పద్మావతిలో వచ్చేసి మ్యాక్సిమం రెగ్యులర్, SF చాలా తక్కువ కోర్సెస్ ఉన్నాయి. తర్వాత యోగి వేమన యూనివర్సిటీ ఉంది. ఇప్పుడు యోగి వేమన యూనివర్సిటీ చూడండి, రెగ్యులర్కి అయితే మనకి YVUC అని అయితే ఇచ్చారు రెగ్యులర్ కోడ్. చూడండి యోగి వేమన యూనివర్సిటీ కాలేజ్. సో రెగ్యులర్ కోడ్ అయితే ఇది. సెల్ఫ్ ఫినాన్స్ చూడండి లాస్ట్లో SF ఉంది, అంతే. డిఫరెన్స్ అయితే అదనమాట, SS ఉంటే SS అని చెప్పి ఉంటుంది. సో వీటికి సంబంధించి అండర్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ కూడా చూడండి, గవర్నమెంట్ కాలేజెస్లో అన్నీ సెల్ఫ్ ఫినాన్స్ సీట్సే. సో మన దానికి లాస్ట్లో ఇంకా ఈ కోడ్ అవసరం లేదు, ఎందుకంటే రెగ్యులర్కి ఏమంటారు కాలేజీకి సంబంధించి ఇంకా గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి దానికి అదే కూడా ఉంటుంది. SF అని కొన్ని కాలేజెస్లో అయితే మెన్షన్ చేయరు. కానీ మనకి ఇక్కడ ఇటు పక్క మనకు చూపిస్తుంది కదా కోర్స్ టైప్ అనే సెల్ఫ్ ఫినాన్స్ అనే సీట్స్. సో వాటిలో చూసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత రాయలసీమ యూనివర్సిటీ. సో రాయలసీమ యూనివర్సిటీ కూడా రెగ్యులర్ కోడ్ వచ్చేసి RUCR. తర్వాత సెల్ఫ్ ఫినాన్స్కి వచ్చేసి మనకి ఇక్కడ RSUKSF అని ఇచ్చారు. రాయలసీమ యూనివర్సిటీకి ఈ కోడ్ అయితే ఇచ్చారు లాస్ట్లో. సో రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు కింద ఆ కోడ్ ఇచ్చినట్టున్నారు. తర్వాత సెల్ఫ్ ఫినాన్స్కి అయితే లాస్ట్లో SF ఉంది, సెల్ఫ్ సపోర్ట్ ఉంటే లాస్ట్లో SS ఉంటుంది అనమాట. ఇందులో పేమెంట్ సీట్స్ తర్వాత చూసుకుంటే విక్రమసింహపురం యూనివర్సిటీకి సంబంధించి పేమెంట్ సీట్స్, సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్, రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి. సో రెగ్యులర్కి వచ్చేసి చూడండి VSUN ఉంది, పేమెంట్ సీట్కి వచ్చేసి VSUNPA అని ఉంది. సో లాస్ట్లో PA ఉంటుంది, SF అయితే SF అని యాడ్ అవుతుంది. సో కోర్స్ కోడ్కి సంబంధించి యూనివర్సిటీ కోడ్ అయితే మాత్రం లాస్ట్లో రెగ్యులర్ అయితే R, SF అయితే SF, PA అయితే PA అని వచ్చారనమాట. సో వీటి కింద ఉన్న గవర్నమెంట్ కాలేజ్ కూడా అంతే ఉంటుంది. ఇంకా తర్వాత వచ్చేసి ద్రవిడ యూనివర్సిటీలో చూడండి రెగ్యులర్కి అయితే R ఇచ్చారు, SFకి అయితే SF అని ఇచ్చారు. DUCK అంటే రెగ్యులర్, DUCCSF అంటేనేమో సెల్ఫ్ ఫినాన్స్ అనమాట. తర్వాత వచ్చేసి ఇంకో యూనివర్సిటీ చూద్దాం. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్
సో ఇది వచ్చేసి కృష్ణా యూనివర్సిటీ అనమాట. కృష్ణా యూనివర్సిటీ కింద చూడండి. సో కృష్ణా యూనివర్సిటీకి సంబంధించి SF అయితేనేమో సో ఇవన్నీ గవర్నమెంట్ కాలేజెస్ అనమాట కృష్ణా యూనివర్సిటీ కింద అండర్లో. సో అందుకే వాటికి లాస్ట్లో ఈ కోర్స్ అయితే ఇచ్చారు. మీరు చూసుకోండి మీ కాలేజ్కి సంబంధించి కోడ్ అనేది, అట్లాగే యూనివర్సిటీ కోడ్ అనేది చూడండి. సో ఈ కాలేజ్లో మీకు కావాల్సిన అన్ని కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉండవు. పర్టికులర్ కోర్సెస్ అనేది మాత్రమే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ కోర్స్ ఏంటనేది మీ కోర్స్ కోడ్ని చూసి మీరైతే నోట్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా తర్వాత చూసుకుంటే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అయితే ఉంది. దీంట్లో రెగ్యులర్ కూడా వచ్చేసి AKNT, తర్వాత AKNT SS అయితే సెల్ఫ్ సపోర్ట్ అనమాట. సెల్ఫ్ ఫినాన్స్కి అయితే లాస్ట్లో SF అని వస్తుంది. సో ఇంకా మ్యాక్సిమం వీటి తర్వాత గవర్నమెంట్ కాలేజెస్లో కొన్ని వాటికి అయితే లాస్ట్లో SF అని మెన్షన్ చేస్తారు. SF అని మెన్షన్ చేయకపోతే మాత్రం ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంటుంది కదా, సో దాన్ని మనం ఇక్కడ చూసుకొని ఇక్కడ అది ఏ టైప్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ యూనివర్సిటీ ఇంకేమైనా చూద్దాం. తర్వాత వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అయితే ఉందన్నమాట శ్రీకాకుళం. సో దీనికి సంబంధించి రెగ్యులర్ కూడా అయితే BRAU SF అంటేనేమో సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అనమాట. ఇందులో సెల్ఫ్ సపోర్ట్ సీట్, పేమెంట్ సీట్స్ ఉన్నాయేమో చూద్దాం. సో ఇందులో రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి. సో అంతేనమాట. తర్వాత డాక్టర్ అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ అయితే ఉంది. సో ఇందులో రెగ్యులర్ కోడ్స్ అయితే ఇవి EAHUU అని. తర్వాత సెల్ఫ్ ఫినాన్స్, సెల్ఫ్ సపోర్ట్, పేమెంట్ సీట్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. సో వాటిలో వచ్చేసి అనమాట ఇంకా అవి రెగ్యులర్ మాత్రమే ఉన్నాయి. తర్వాత క్లస్టర్ యూనివర్సిటీ అయితే ఇచ్చారు. క్లస్టర్ యూనివర్సిటీలో సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో CUSF అనమాట క్లస్టర్ యూనివర్సిటీకి. ఇంకా తర్వాత వచ్చేసి ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఉంది. తర్వాత దీంట్లో కూడా సెల్ఫ్ ఫినాన్స్, సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. సెల్ఫ్ ఫినాన్స్ అయితే మాత్రం SF, తర్వాత SS అయితే మాత్రం సెల్ఫ్ సపోర్ట్ అనమాట. సో దీనికి ఆంధ్రకేసరి యూనివర్సిటీ కాబట్టి AKU అనేది మనకి ఇచ్చారు. సో నెక్స్ట్ చూద్దాం. సో దీనికి సంబంధించి అండర్లోని గవర్నమెంట్ కాలేజ్ కూడా లాస్ట్లో SF అని మెన్షన్ చేశారు. ఇంకా తర్వాత వచ్చేసి మనకి JNTUకి ఉంది. సో దానికి సంబంధించి కోడ్ అనేది MSc ఫుడ్ టెక్నాలజీ ఒకటే ఉంది కాబట్టి దానికి ఇక్కడ కాలేజ్ కూడా వచ్చేసి JNTU. పక్కకెళ్ళరా. తర్వాత MSc బయోటెక్నాలజీ వచ్చేసి రెగ్యులర్ మాత్రమే ఉంది. సో దాని కోర్స్ అయితే కోడ్ అయితే ఇది. తర్వాత బయో ఇన్ఫర్మాటిక్స్ అయితే వచ్చేసి దాని కోర్స్ కూడా ఇదే అనమాట. సో ఇది వచ్చేసి బయో ఇన్ఫర్మాటిక్స్, బయోటెక్నాలజీ రెండు వచ్చేసి స్విమ్స్ కింద అయితే ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసి దాంట్లో వచ్చేసి రెగ్యులర్ సీట్స్ మాత్రమే అవైలబుల్. తర్వాత సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ కానీ సెల్ఫ్ సపోర్ట్ సీట్స్, పేమెంట్ సీట్స్ అయితే అవైలబుల్గా లేవు. అయితే త్రూ కౌన్సిలింగ్ అయితే అవే అనమాట. సో ప్రజెంట్ అయితే మనం చూసిన యూనివర్సిటీస్ అన్నిటికీ రెగ్యులర్కి, సెల్ఫ్ ఫినాన్స్కి, సెల్ఫ్ సపోర్ట్కి, పేమెంట్ సీట్స్కి కోర్స్ ఏమేమి ఉన్నాయో మనం అక్కడ చూసాం. సో వీటికి సంబంధించి ఇంకా ఏ యూనివర్సిటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయో అని వాటి కోసం సపరేట్గా డీటెయిల్గా అయితే ఇంకొంచెం మాట్లాడుకుందాం ఇంకా వేరే వీడియోస్లో.